మీరందరూ క్లాప్స్ కొట్టాలి. అయితేనే జోష్ వచ్చేస్తుంది. చూస్తుంటే పండుగోలే మింగెనప్పుడు వెండి తెరపై సూర్యుడై బాగలేదా లాస్ట్కు చెప్పాలా? అభిమానం తనకే ఆస్తి, అన్ని తరాలకు చిరుదోస్తి. అన్నయ్య అంటేనే మస్తి, సినీ ముఠాకే తను మేస్త్రి. అభిమానం తనకే ఆస్తి, అన్ని తరాలకు చిరుదోస్తి. అన్నయ్య అంటేనే మస్తి, సినీ ముఠాకే తను మేస్త్రి. ప్రపంచమంతా పేస్టర్ నింగిచ్చేలాగా మార్చను ట్రెండ్. ఊరితో చలిమిరి చేస్తేనే శిల్పం అవుతుందన్నట్టు, తనను తానుగా మరుచుకుంటూ అధిరోహించే ఒక్క మెట్టు. సమ్మెట సావాసంతో ఇనుమే ఆయుధమై మెరిసేటట్టు, బాక్సాఫీసు బద్దలు కొట్టి కలెక్షన్లు పట్టే పట్టు. అర్థం పంచుకు పుట్టకపోయిన రాముడు హనుమంతుని తీరు, అనుక్షణం అభిమానులే తనకు పంచ ప్రాణమే అయ్యారు. శత్రువునైనా ప్రేమించేటి అరుదైనదిరా వ్యక్తిత్వం. హద్దులు ఎరగని సేవకుడు ఆశించడులే ఏ ఫలితం. కన్న తల్లి కర్తవ్య బోధన, మదర్ తెరెసా కార్య సాధన. ఎంతో శక్తిని దాచిన కళ్ళు, నిండు కరుణ కవి వాకిళ్ళు. అడుగడుగునాను రాగం తచ్చాడుతూ ఉండేదే చిరు ఇల్లు. కనుసన్నలతో అవసరాలనే తీర్చే కుటుంబ పెద్దోయి. క్షణం తీరికే లేకున్నా అల్లరి పంచే చంటబ్బాయి. కలవర తేడాలంటూ లేని స్వచ్ఛమైన మనసున్నోడు, అంతా నా వాళ్ళనుకొని నడిచే సాక్షాత్ బాంధవుడు. కాలం కూడా నివ్వెరపోయే క్రమశిక్షణ కలిగున్నోడు. ఎదుటి వారి ఇష్టాలను గౌరవించే గుణవంతుడు. హీరో అన్న పదానికి అర్థం కాడాయి మగధీరుడు. ఆశ వచ్చే, సేన వచ్చే, సత్యం ఇచ్చే. గలగల గాజులెగిరే గుండాలకు గుండె చేరే. సోదరులారా
వేల మంది జనాల్లో ఆయన కోసం ఆయన కడుపు నింపారు. ఆయన ప్రజల ఆనందం కనిపిస్తుంది. ఇదే డీజే బేరీగా మీ అందరికీ ఆనందము. దయచేసి ముందుకు నడవాలి. దయచేసి వెనకాల అంబులెన్స్ అత్యవసర పరిస్థితి ఉంది. కార్యకర్తలు సహకరించి దయచేసి ముందుకు పంపించాలి. అలాగే 4 మండలాల అధ్యక్షులను కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ముందుకెళ్తే అక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ సర్వీస్ జంక్షన్ లో సర్వీస్ రోడ్లో బండి పెట్టుకుంటే టీవీ చూసుకోవడం మాకు ఈరోజు టీవీ యూ షేప్ రావాలా? యూ షేప్ కాదు, యూ షేప్ రాని, యూ షేప్. సార్ కాస్త బ్యాక్ వచ్చేయండి. చూడండి చూడండి.
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తు మీద నేను బీఫారంతో సహా 4 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజా ఆమోద యోగ్యంతో, ప్రజలందరి ఆశీర్వచనాలతో, హెచ్ఆర్ల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను నామినేషన్కి ఈరోజు పంపించి నామినేషన్ నిన్న 2 సెట్లు, ఈరోజు 2 సెట్లు దాఖలు చేయడమైంది. ఈ దాఖలకి నా సోదరుడు కలిసెట్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిసెట్ అప్పలనాయుడు గారి సమక్షంలో ఈరోజు ఇది కూడా జరిగింది. చాలా సంతోషం. ఏదైతే హెచ్ఆర్ల ప్రజలు కోరుకుంటున్నారో, ఏది కావాలని ఆశిస్తున్నారు, సాగునీరు, తాగునీరు, నిరుద్యోగులందరికీ ఉద్యోగం, ఈ 3 అంశాలే నా అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తు మీద నేను పోటీ చేసి నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా యొక్క ముఖ్య లక్ష్యం 3 అంశాలు: సాగునీరు, తాగునీరు. సాగునీరు తోటపల్లి కాలువ, మడ్డువలస కాలువ, నారాయణపురం ప్రాజెక్టు ద్వారా 3 ప్రాజెక్టులని, పూర్తయిన ప్రాజెక్టులనే మెయింటెనెన్స్ చేసి వాటికి పూర్తి స్థాయిలో నీరివ్వాలి. మడ్డువలస ప్రాజెక్టు జీసగడంలో ఆగిపోయిన కాలువని మన బుడుమూరు పెద్ద చెరువు వరకు తీసుకొచ్చి పెద్ద చెరువులో మినీ రిజర్వాయర్ కట్టించాలి. దానివల్ల సాగునీరు, తాగునీరు కూడా 2 మండలాలకు పూర్తవుతుంది. అలాగే నారాయణపురం ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి సాగునీరు ఇవ్వాలి. అలాగే తోటపల్లి ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి చివరికంట నీరు ఇవ్వాలి. అలాగే తోటపాలెం వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి హెచ్ఆర్ల మండలానికి తాగునీరు ఇవ్వాలి. ఇది నా ప్రధాన ఎజెండా, సాగునీరు, తాగునీరు. అలాగే హెచ్ఆర్లలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా బీఎస్సీలు చదివి, ఎందుకు బీఎస్సీలు చదివారంటే ఇక్కడ ఫార్మాన్యూటికల్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏదో ఒకలాగా ఎవరినో పట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేసుకుందాం ఉద్దేశంతో చాలామంది బీఎస్సీలు చదివి చాలా సంవత్సరాలు పెట్టి ఖాళీగా ఉన్నారు. ఎవరికి ఉద్యోగాలు లేవు ఇక్కడ. సో ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడతాం. వారికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఉన్న నిరుద్యోగులకి మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంతో ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మేము త్వరలో ప్రారంభించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఇక్కడ ఉన్న కర్మాగారాల్లో ఏ అవసరం, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అవసరమైనా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి అందించి ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇప్పించే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు. ఆమోదయోగ్యంగా ఉంది. అందరి దీవెనలతో మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నేను, అలాగే సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు కలిసెట్ అప్పలనాయుడు గారు ఎంపీగా, ఆయన కూడా మంచి మెజారిటీతో ఇద్దరమే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ హెచ్ఆర్లలో జరిగినంత న్యాయం ఇంకెక్కడ ఏ కాన్స్టిట్యూషన్లో జరిగి ఉండదేమో. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు, మా ఎంపీగా కలిసెట్ అప్పలనాయుడు గారికి, అదే ఇదివరకు పూర్వపు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారిని చీపురుపల్లి ఎమ్మెల్యేగా, ముగ్గురికి కూడా ఎక్కడ ఖాళీగా లేకుండా 3 స్థానాల్లో పెట్టడం. అది ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే, ఎంపీ మొదటిసారి తెలుగుదేశం ఆవిర్భావించిన తరువాత మొట్టమొదటిసారి హెచ్ఆర్ల నియోజకవర్గానికి లోకల్ క్యాండిడేట్స్కి ఎమ్మెల్యే, ఎంపీ రావడం మొదటిసారి. అలాగే ఎమ్మెల్యే కూడా లోకల్ క్యాండిడేట్కి ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి తెలుగుదేశం తరపున. ఇటువంటి సువర్ణ అవకాశం మా ఇద్దరికి వచ్చింది. తప్పకుండా మేము ఇద్దరం కలిసి పనిచేసి ఇద్దరం హెచ్ఆర్లకి 2 కళ్ళులాగా పనిచేసి హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గం చేసుకుందామని మా సంకల్పం. దానికి మీ మీడియా, పత్రికా సోదరులు, మీడియా మిత్రులు మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మా విజయోత్సవంలో మీరు భాగం పంచుకుంటారని మిమ్మల్ని కోరుతున్నాం. జై హింద్.